హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈటీ చార్ట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇంగ్లీష్ను ఎన్ని రోజుల్లో నేర్చుకోగలమనే ఈ సిరీస్లో భాగంగా ఈరోజు మనం డే 9 క్లాస్లో పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ గురించి తెలుసుకోబోతున్నాం. మనకు స్పోకెన్ ఇంగ్లీష్లో ఈ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ యొక్క యూసేజ్ అనేది చాలా ఉంటుంది. ఈ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ని 4 సిచ్యువేషన్స్లో, అంటే చాలామందికి తెలిసిన సిచ్యువేషన్ ఏంటంటే టు పాస్ట్ కంప్లీటెడ్ యాక్షన్స్ ఉంటాయి. ఫస్ట్ కంప్లీటెడ్ యాక్షన్ని పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో, సెకండ్ కంప్లీటెడ్ యాక్షన్ని సింపుల్ పాస్ట్ టెన్స్లో యూజ్ చేయాలని తెలుసు. బట్ దీనికి డెఫినేషన్ ఏ విధంగా ఉంటుందంటే చూడండి కేర్ఫుల్గా. గతంలో ఒక పని జరిగే సమయానికి, జరిగేసరికి, జరగకముందే మరియు జరిగిన తరువాతే మరొక పని జరిగింది. అంటే ఇక్కడ ఏమవుతుంది, మనకు 4 సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఏంటది? ఒక పని జరిగే సమయానికి మరొక పని జరిగింది, ఒక పని జరిగేసరికి మరొక పని జరిగింది, ఒక పని జరగకముందే మరొక పని జరిగింది, అండ్ ఒక పని జరిగిన తరువాతే మరొక పని జరిగింది. ఇలాంటి 4 సిచ్యువేషన్స్లో మనం ఈ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. జరిగేసరికి లేదా జరిగే సమయానికి వీటికి మనం బై ద టైమ్ అనే క్లూ వర్డ్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. జరగక ముందే అనే దీనికి మనం బిఫోర్ అనే క్లూ వర్డ్ యూజ్ చేయాల్సి ఉంటుంది. అండ్ జరిగిన తరువాతే అనే దీనికి మనం ఈ యాక్షన్కి ఆఫ్టర్ అనే క్లూ వర్డ్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. అగైన్ ఇక్కడ మనకు కంప్లీటెడ్ యాక్షన్స్ కనిపిస్తున్నాయి కాబట్టి ఫస్ట్ కంప్లీటెడ్ యాక్షన్ని మనం పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో, సెకండ్ కంప్లీటెడ్ యాక్షన్ని సింపుల్ పాస్ట్ టెన్స్లో అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు స్ట్రక్చర్స్, హెల్పింగ్ వర్బ్స్ అండ్ క్లూ వర్డ్స్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. వీటిని మీరు స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఎగ్జాంపుల్స్లోకి వెళ్దాం. రైట్, నెంబర్ 1 ఎగ్జాంపుల్. టీచర్ క్లాస్ రూమ్కి వచ్చేసరికి విద్యార్థులు బోర్డుని క్లీన్ చేశారు. టీచర్ క్లాస్ రూమ్కి వచ్చేసరికి విద్యార్థులు బోర్డుని క్లీన్ చేశారు. సో ఇక్కడ మనకు 2 సందర్భాలు అయితే కనిపిస్తున్నాయి, 2 సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఏంటా 2 సిచ్యువేషన్స్? టీచర్ క్లాస్ రూమ్కి వచ్చేసరికి అనేది ఒక సిచ్యువేషన్. రిమెంబర్, ఇది యాక్షన్ కాదు, సిచ్యువేషన్. అండ్ విద్యార్థులు బోర్డుని క్లీన్ చేశారు అనేది సెకండ్ సిచ్యువేషన్. మరి ఈ 2 సిచ్యువేషన్స్లో ఏది ఫస్ట్ కంప్లీటెడ్ యాక్షన్, ఏది ఫస్ట్ కంప్లీటెడ్ సిచ్యువేషన్? టీచర్ క్లాస్ రూమ్కి వచ్చేసరికి అంటే టీచర్ ఇంకా క్లాస్ రూమ్ దగ్గరికి రాలేదు, వచ్చేసరికి ఏమైంది? విద్యార్థులు బోర్డుని క్లీన్ చేశారు. విద్యార్థులు బోర్డుని క్లీన్ చేశారు. ఈ విద్యార్థులు బోర్డుని క్లీన్ చేశారు అనే ఈ యాక్షన్ అనేది ఫస్ట్ కంప్లీటెడ్ యాక్షన్. సో దట్ ఈ యాక్షన్ మనం పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో అయితే ఎక్స్ప్రెస్ చేయాల్సి ఉంటుంది. స్టూడెంట్స్ హ్యాడ్ క్లీన్ ద బోర్డ్ బై ద టైమ్ టీచర్ అరైవ్డ్ టు ద క్లాస్ రూమ్. అరైవ్డ్ టు ద క్లాస్ రూమ్ అంటే టీచర్ క్లాస్ రూమ్కి వచ్చేసరికి విద్యార్థులు బోర్డుని క్లీన్ చేశారు. స్టూడెంట్స్ హ్యాడ్ క్లీన్ ద బోర్డ్ బై ద టైమ్ టీచర్ అరైవ్డ్ టు ద క్లాస్ రూమ్. సో ఇక్కడ ఇంటూ అవసరం లేదు, ఎందుకంటే క్లాస్ రూమ్లోకి అని వచ్చినప్పుడు ఇంటూ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. క్లాస్ రూమ్కి అంటున్నాం కాబట్టి అరైవ్డ్ టు ద క్లాస్ రూమ్. సో స్టూడెంట్స్ హ్యాడ్ క్లీన్ ద బోర్డ్ బై ద టైమ్ టీచర్ అరైవ్డ్ టు ద క్లాస్ రూమ్ అంటే టీచర్ క్లాస్ రూమ్కి వచ్చేసరికి విద్యార్థులు బోర్డుని క్లీన్ చేశారు. సెకండ్ ఎగ్జాంపుల్. నేను మొబైల్ స్టోర్కి వెళ్ళే సమయానికి స్టోర్ కీపర్ మొబైల్ని వేరొకరికి అమ్మేశాడు. సో ఇక్కడ ఈ స్టేట్మెంట్లో కూడా నేను మొబైల్ స్టోర్కి వెళ్ళేసరికి ఇది పాస్ట్ కంప్లీటెడ్ యాక్షన్. స్టోర్ కీపర్ మొబైల్ని వేరొకరికి అమ్మేశాడు, ఇది కూడా పాస్ట్ కంప్లీటెడ్ యాక్షన్. మరి ఈ 2 యాక్షన్స్లో ఏ యాక్షన్ ఫస్ట్ కంప్లీట్ అయిపోయింది? నేను మొబైల్ స్టోర్కి వెళ్ళే సమయానికి అంటే నేను ఇంకా మొబైల్ స్టోర్కి వెళ్ళలేదు, వెళ్ళే సమయానికి ఏం జరిగింది? స్టోర్ కీపర్ మొబైల్ని వేరొకరికి అమ్మేశాడు. ఇది ఫస్ట్ జరిగినటువంటి యాక్షన్ కాబట్టి దీన్ని మనం పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో అయితే ఎక్స్ప్రెస్ చేయాల్సి ఉంటుంది. దీని ఇంగ్లీష్లో, బై ద టైమ్ ఐ వెంట్ టు ద మొబైల్ స్టోర్ ద స్టోర్ కీపర్ హ్యాడ్ సోల్డ్ ద మొబైల్ టు అనదర్ కస్టమర్ ఆర్ అనదర్ పర్సన్. సో ఇక్కడ మనం నోటీస్ చేసినట్లయితే బై ద టైమ్ ఐ వెంట్ టు ద మొబైల్ స్టోర్ అంటే నేను మొబైల్ స్టోర్కి వెళ్ళే సమయానికి లేదా వెళ్ళేసరికి కూడా చెప్పొచ్చు. ద స్టోర్ కీపర్ హ్యాడ్ సోల్డ్ ద మొబైల్ టు ద అనదర్ కస్టమర్. ఆ స్టోర్ కీపర్ మొబైల్ని వేరొకరికి అమ్మేశాడు. ఓకే ఫ్రెండ్స్, థర్డ్ ఎగ్జాంపుల్. ట్రైన్ రాకముందే అతను రైల్వే స్టేషన్కి వచ్చాడు. ఈ థర్డ్ అండ్ ఫోర్త్ ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెనేషన్ కేర్ఫుల్గా వినండి. ట్రైన్ రాకముందే అతను రైల్వే స్టేషన్కి వచ్చాడు. సో ఇక్కడ కూడా ఈ సెంటెన్స్లో మనకు ట్రైన్ రాకముందే అనేది ఒక సిచ్యువేషన్, అతను రైల్వే స్టేషన్కి వచ్చాడు అనేది సెకండ్ సిచ్యువేషన్. మరి ఈ రెండిట్లో ఏది ఫస్ట్ కంప్లీటెడ్ యాక్షన్? ట్రైన్ రాకముందే అంటే ట్రైన్ ఇంకా రాలేదు రైల్వే స్టేషన్కి, ఆలోపు ఏమైంది? అతను రైల్వే స్టేషన్కి వచ్చాడు అంటే అతను రైల్వే స్టేషన్కి రావటం అనేది ఫస్ట్ కంప్లీటెడ్ యాక్షన్. ట్రైన్ తర్వాత వచ్చింది కాబట్టి ఇది సెకండ్ కంప్లీటెడ్ యాక్షన్.
మరి దీన్ని ఇంగ్లీష్లో హీ హ్యాడ్ కమ్ టు ద రైల్వే స్టేషన్ బిఫోర్ ద ట్రైన్ అరైవ్డ్. హీ హ్యాడ్ కమ్ టు ద రైల్వే స్టేషన్ బిఫోర్ ద ట్రైన్ అరైవ్డ్ అంటే ట్రైన్ రాకముందే అతను రైల్వే స్టేషన్కి వచ్చాడు. సో ఇక్కడ కమ్ అనేది V1 కాదు, ఇది హ్యాడ్ ఉంది కాబట్టి V3లో అయితే మనం దీన్ని ప్రొనౌన్స్ చేయాల్సి ఉంటుంది, V3లో కన్సిడర్ చేయాలి. అండ్ దీనికి V1 కూడా కమ్మే ఉంటుంది, బట్ హ్యాడ్ వచ్చింది కాబట్టి ఇది మనం V3 అని కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. రైట్, హీ హ్యాడ్ కమ్ టు ద రైల్వే స్టేషన్ బిఫోర్ ద ట్రైన్ అరైవ్డ్ అంటే ట్రైన్ రాకముందే అతను రైల్వే స్టేషన్కి వచ్చాడు. లాస్ట్ ఎగ్జాంపుల్. ఈ ఎగ్జాంపుల్ తర్వాత మీకు ఎక్సర్సైజ్ పర్పస్లో ఎగ్జాంపుల్స్ని అయితే ప్రొవైడ్ చేయబోతున్నాను. అండ్ ఈ ఎగ్జాంపుల్ కేర్ఫుల్గా వినండి. సారీ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ 4th ఎగ్జాంపుల్. ట్రైన్ వచ్చిన తర్వాతే అతను రైల్వే స్టేషన్కి వచ్చాడు. ట్రైన్ వచ్చిన తర్వాతే అతను రైల్వే స్టేషన్కి వచ్చాడు. ఈ 3rd అండ్ 4th ఎగ్జాంపుల్ మీరు నోటీస్ చేసినట్లయితే కేర్ఫుల్గా, ట్రైన్ రాకముందే అతను రైల్వే స్టేషన్కి వచ్చాడు, ట్రైన్ వచ్చిన తర్వాతే అతను రైల్వే స్టేషన్కి వచ్చాడు, అతను రైల్వే స్టేషన్కి వచ్చాడు, అండ్ హియర్ యాజ్ వెల్ అతను రైల్వే స్టేషన్కి వచ్చాడు. బట్ ఇక్కడ మీరు నోటీస్ చేసినట్లయితే ట్రైన్ వచ్చిన తర్వాతే అంటున్నాం, అండ్ ఇక్కడ ట్రైన్ రాకముందే అంటున్నాం. ఈ 2 వర్డ్స్ని అయితే మనం చేంజ్ చేయడం జరిగింది కాబట్టి ఎంటైర్ స్టేట్మెంట్ కూడా ఇంగ్లీష్లో చేంజ్ అవుతుంది. అబ్జర్వ్ కేర్ఫుల్లీ. ట్రైన్ వచ్చిన తర్వాతే అంటే ఇది ఫస్ట్ కంప్లీటెడ్ యాక్షన్, అతను రైల్వే స్టేషన్కి వచ్చాడు ఇది సెకండ్ కంప్లీటెడ్ యాక్షన్. సో దీన్ని మనం పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో చెప్పాలి, దీన్ని సింపుల్ పాస్ట్ టెన్స్లో అయితే ఎక్స్ప్రెస్ చేయాల్సి ఉంటుంది. మరి దీన్ని ఇంగ్లీష్లో హీ కేమ్ టు ద రైల్వే స్టేషన్ ఆఫ్టర్ ద ట్రైన్ హ్యాడ్ అరైవ్డ్. హీ కేమ్ టు ద రైల్వే స్టేషన్ ఆఫ్టర్ ద ట్రైన్ హ్యాడ్ అరైవ్డ్. సో ఫ్రెండ్స్, ఇక్కడ బిఫోర్ ద ట్రైన్ అరైవ్డ్ అంటున్నాం, ఇది సింపుల్ పాస్ట్. అండ్ ఆఫ్టర్ ద ట్రైన్ హ్యాడ్ అరైవ్డ్ అంటున్నాం, ఇది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. ఇక్కడ తరువాతే అని వచ్చినప్పుడు ఆఫ్టర్ అనే క్లూ వర్డ్, రాకముందే అని వచ్చినప్పుడు బిఫోర్ అనే క్లూ వర్డ్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు నోటీస్ చేసినట్లయితే హీ హ్యాడ్ కమ్ టు ద రైల్వే స్టేషన్ అంటున్నాం, అంటే ఇది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. హీ కేమ్ టు ద రైల్వే స్టేషన్ అంటున్నాం, అంటే ఇది సింపుల్ పాస్ట్ టెన్స్. అతను రైల్వే స్టేషన్కి వచ్చాడు, అతను రైల్వే స్టేషన్కి వచ్చాడు. ఓకే, తెలుగులో అనేది ఇక్కడ అతను రైల్వే స్టేషన్కి వచ్చాడు అనేది 3rd స్టేట్మెంట్లో ఉంది, అతను రైల్వే స్టేషన్కి వచ్చాడు అనేది 4th స్టేట్మెంట్లో కూడా ఉంది. బట్ ద థింగ్ దట్ వీ నీడ్ టు రిమెంబర్ హియర్, ఈ 2 పాస్ట్ కంప్లీటెడ్ యాక్షన్స్లో ఏది ఫస్ట్ కంప్లీటెడ్ యాక్షన్, ఆ ఫస్ట్ కంప్లీటెడ్ యాక్షన్ని మనం పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో అయితే ఎక్స్ప్రెస్ చేయాలి. ఇక్కడ ట్రైన్ వచ్చింది ఆల్రెడీ, వచ్చిన తర్వాతే అతను వచ్చాడు కాబట్టి ఇది ఫస్ట్ కంప్లీటెడ్ యాక్షన్, మనం పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో అయితే ఎక్స్ప్రెస్ చేయాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు పాజిటివ్ క్వశ్చన్, నెగిటివ్ క్వశ్చన్, WHPQ అండ్ YNQ స్టేట్మెంట్స్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నాను. అండ్ వీటి తర్వాత మీకు ఎక్సర్సైజ్ పర్పస్లో ఎగ్జాంపుల్స్ని కూడా ప్రొవైడ్ చేయబోతున్నాను. లిజన్ కేర్ఫుల్లీ. పాజిటివ్, ట్రైన్ రాకముందే అతను రైల్వే స్టేషన్కి వచ్చాడు. దీని ఇంగ్లీష్లో హీ హ్యాడ్ కమ్ టు ద రైల్వే స్టేషన్ బిఫోర్ ద ట్రైన్ అరైవ్డ్. నెక్స్ట్ దీన్ని క్వశ్చన్ చేసినట్లయితే ట్రైన్ రాకముందే అతను రైల్వే స్టేషన్కి వచ్చాడా, అతను రైల్వే స్టేషన్కి వచ్చాడు అనేది పాజిటివ్, అతను రైల్వే స్టేషన్కి వచ్చాడా అనేది పాజిటివ్ క్వశ్చన్ అవుతుంది. అండ్ ఇక్కడ ఈ 2 సిచ్యువేషన్స్లో మీరు క్లియర్గా నోటీస్ చేసినట్లయితే ట్రైన్ రాకముందే ఈ సిచ్యువేషన్ అయితే ఈ యాక్షన్ అయితే మనం చేంజ్ చేయడం లేదు. బట్ అతను రైల్వే స్టేషన్కి వచ్చాడు, అతను రైల్వే స్టేషన్కి వచ్చాడా, ఈ యాక్షన్ మనం చేంజ్ చేస్తున్నాం కాబట్టి మనం ఇంగ్లీష్లో కూడా స్టేట్మెంట్ని ఇక్కడ మాత్రమే చేంజ్ చేయాల్సి ఉంటుంది. హీ హ్యాడ్ కమ్ టు ద రైల్వే స్టేషన్ కాస్త ఏమవుతుంది, హ్యాడ్ హీ కమ్ టు ద రైల్వే స్టేషన్ అవుతుంది. హ్యాడ్ హీ కమ్ టు ద రైల్వే స్టేషన్ బిఫోర్ ద ట్రైన్ అరైవ్డ్ అంటే ట్రైన్ రాకముందే అతను రైల్వే స్టేషన్కి వచ్చాడా. మరి దీనికి నెగిటివ్గా ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి, ట్రైన్ రాకముందే అతను రైల్వే స్టేషన్కి రాలేదు, వచ్చాడు అనేది పాజిటివ్, రాలేదు అనేది నెగిటివ్ అవుతుంది. అగైన్ ఈ సెకండ్ సిచ్యువేషన్ అంటే అతను రైల్వే స్టేషన్కి రాలేదు అనేది చేంజ్ అవుతుంది కాబట్టి దీన్ని కూడా ఇంగ్లీష్లో చేంజ్ చేయాలి. హీ హ్యాడ్ నాట్ కమ్ టు ద రైల్వే స్టేషన్ బిఫోర్ ద ట్రైన్ అరైవ్డ్. నెక్స్ట్ నెగిటివ్ క్వశ్చన్, ట్రైన్ రాకముందే అతను రైల్వే స్టేషన్కి రాలేదు అనేది నెగిటివ్, రాలేదా అనేది నెగిటివ్ క్వశ్చన్ అవుతుంది. మరి దీన్ని ఇంగ్లీష్లో హ్యాడెంట్ హీ కమ్ టు ద రైల్వే స్టేషన్ బిఫోర్ ద ట్రైన్ అరైవ్డ్ అంటే ట్రైన్ రాకముందే అతను రైల్వే స్టేషన్కి రాలేదా. నెక్స్ట్ WHPQ, ట్రైన్ రాకముందే అతను రైల్వే స్టేషన్కి ఎలా వచ్చాడు. సో ఇక్కడ ఎలా అనేది WH క్వశ్చన్ వర్డ్ హౌ అవుతుంది. రైట్, ట్రైన్ రాకముందే అతను రైల్వే స్టేషన్కి ఎలా వచ్చాడు. హౌ హ్యాడ్ హీ కమ్ టు ద రైల్వే స్టేషన్ బిఫోర్ ద ట్రైన్ అరైవ్డ్ అంటే ట్రైన్ రాకముందే అతను రైల్వే స్టేషన్కి ఎలా వచ్చాడు. అండ్ లాస్ట్ ఎగ్జాంపుల్ YNQ, ట్రైన్ రాకముందే అతను రైల్వే స్టేషన్కి ఎందుకు రాలేదు.
ట్రైన్ రాకముందే అతను రైల్వే స్టేషన్కి ఎందుకు రాలేదు? వై హ్యాడెంట్ హీ కమ్ టు ద రైల్వే స్టేషన్ బిఫోర్ ద ట్రైన్ అరైవ్డ్? ట్రైన్ రాకముందే అతను రైల్వే స్టేషన్కి ఎందుకు రాలేదు? సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనం పాజిటివ్ క్వశ్చన్, నెగిటివ్ క్వశ్చన్, WHPQ అండ్ YNQ స్టేట్మెంట్స్ని అయితే ఇంగ్లీష్లో ఎక్స్ప్రెస్ చేయాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు ఎక్సర్సైజ్ పర్పస్లో ఒక 6 ఎగ్జాంపుల్స్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. పాజిటివ్ క్వశ్చన్, నెగిటివ్ క్వశ్చన్, WHPQ అండ్ YNQ. ఈ స్టేట్మెంట్స్ యొక్క ఆన్సర్స్ మీరు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. అండ్ మీకేమైనా డౌట్ ఉన్నా కూడా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. అనదర్ ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియోతో మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.